నాకు గుర్తున్నంత వరకు అయితే కేసీఆర్ పాల్గొన్నాడా అనేది క్వశ్చన్ మార్క్. పోనీయండి, అది వదిలేయండి. ఇప్పుడు ప్రతిపక్షంగా మారిన తర్వాత ఇన్ని ప్రోగ్రాంలు జరిగాయి బీఆర్ఎస్సి. ఏ ఒక్క ప్రోగ్రాంలో కేసీఆర్ ఉన్నాడా? అంటే మరి కేసీఆర్ రేవంత్ రెడ్డితో ఏమైనా మిలాఖతను అనగలమా? ఎందుకంటే కేసీఆర్, వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేటీఆర్ రోడ్డు మీదకి వస్తున్నాడు, హరీష్ రావు రోడ్డు మీదకి వస్తున్నాడు, అనేకసార్లు అరెస్టులు అవుతున్నారు, అన్ని రకాల ఉద్యమాలలో ఉన్నారు కదా ఈ 1.5 ఇయర్లో. మరి ఒక్కటంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో, ఉద్యమాల్లో కేసీఆర్ కనిపించాడా? వై దిస్ డెఫెనింగ్ సైలెన్స్ ఆఫ్ కేసీఆర్? కేసీఆర్ ఏమైనా రేవంత్ రెడ్డితో కలిశాడా? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యాడా అంటే ఆన్సర్ ఉంటుందా? సో అందువల్ల ఒకటి, విదేశీ పర్యటనలో రేవంత్ ఉన్నాడు. 2, ప్రతి ప్రోగ్రాంకు ఎవరు హాజరు కావాలో ఆ పార్టీ నిర్ణయిస్తుంది, ఆ ప్రోగ్రాంను బట్టి, ఆ ప్రోగ్రాంకు అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రోగ్రాంలో బట్టి విక్రమార్క పాల్గొన్నాడు, ఉప ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ పాల్గొంది, పిసిసి అధ్యక్షుడు ఎలాగో పాల్గొంటాడు. అందువల్ల ముఖ్యమంత్రి పాల్గొనడంత మాత్రాన ముఖ్యమంత్రి భిన్నాభిప్రాయం ఉన్నదని కాదు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని ఈడీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిరసన తెలపకుండా ఉంటాడా? మరి ఎందుకు కేటీఆర్ ఈ మాట అంటున్నాడంటే ఇప్పుడు రేపు కాంగ్రెస్ నాయకులు అడుగుతారు గ్యారంటీగా, మరి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ప్రొటెస్ట్లో కేసీఆర్ ఎందుకు లేడు? ఎక్కడున్నాడా? గ్రూప్ 1 ప్రొటెస్ట్లో ఉన్నాడా? రైతుల ఆందోళనలో ఉన్నాడా? ఏ ఆందోళనలో లేడు కదా మీకు కేసీఆర్. మరి కేసీఆర్ ఏ ఆందోళన ఎందుకు లేడు అన్నది సమాధానం చెప్తే ఇది కూడా వస్తుంది సమాధానం. సో ఎందుకు లేదనుకుంటే అవసరం లేదనుకోవచ్చు కేసీఆర్. సో మా పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్నాడు, సీనియర్ నాయకుడు హరీష్ రావు వెళ్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ఇష్యూ సీరియస్నెస్ని బట్టి, ప్రాధాన్యత బట్టి కేసీఆర్ కూడా పాల్గొంటాడేమో. కేసీఆర్ పాల్గొననంత మాత్రాన కేసీఆర్కు రేవంత్కు కుచ్చు హాయ్ అనలేం కదా. సో అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు ఇవి ఏంటంటే కొంత క్రిప్టిక్ కామెంట్స్ అంటారు, అంటే సంథింగ్ ఈజ్ దేర్ అని ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి. ఏంటి అభిప్రాయం అంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది, ఇది ఒక పొలిటికల్ నరేటివ్. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంటే రేవంత్ ముఖ్యమంత్రి ఎందుకుంటాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో సీఎంగా ఎందుకుంటాడు? సో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు క్యాబినెట్ విస్తరణ పైన రేవంత్ ఒక అభిప్రాయం ఉండొచ్చు, అధిష్టానం ఆపచ్చు. ఇలా ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్గా భిన్నమైన అంచనాలు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి, గ్రీవెన్సెస్ ఉంటాయి. కానీ గ్యాప్ ఎందుకు ఉంటుంది? కేసీఆర్కు కేటీఆర్ గ్యాప్ ఉంటుంది ఎక్కడన్నా? సో కేసీఆర్కు కేటీఆర్కు గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా చెప్పండి? సో గ్యాప్ అనేది ఎవరికి ఉంటుంది? పొలిటికల్గా సందర్భం ఉంటే వేరు, ఇక్కడ పొలిటికల్ సందర్భం కూడా ఏం లేదు కదా. రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చి కాంగ్రెస్ హైకమాండ్ ఇంకోరిని పెట్టాలని ఏమైనా చూస్తోందా? పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఉందా? దేశంలో వెలగినప్పటి కేవలం 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉంచుకొని ఆ 3 ముఖ్యమంత్రులతో గ్యాప్ పెట్టుకొని రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాకుండా వేరే పార్టీలో పోయి ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? ఆయనకు అవసరం ఏంటి? కానీ ఇది ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్కి మధ్య గ్యాప్ ఉంది, కాంగ్రెస్లో రేవంత్ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సభానాయకుడు. సో అందువల్ల రేవంత్ను సింగిల్ అవుట్ చేసి టార్గెట్ చేయాలనే లక్ష్యంలో ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కామెంట్స్ చూడాలి. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిద్రాణంగా ఉన్న రోజుల్లో హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయి, నాగార్జున సాగర్లో పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చి, మీకు దుబ్బాకలో 3వ ప్లేస్కు నెట్టివేయబడి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమై అసలు కాంగ్రెస్ ఎక్కడుంది అని విమర్శలు వస్తున్న సమయంలో, అందుకు భిన్నంగా బీజేపీ దుబ్బాకలో గెలిచి, హుజూరాబాద్లో భారీ విజయం సాధించి, జిహెచ్ఎంసీలో అనూహ్య విజయం సాధించి, ఉరుకుల పరుగుల మీద బీజేపీ ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎక్కడ? అసలు కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ లేస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఓడించగలుగుతుందా అని సామాన్యులకు కూడా, రాజకీయ పరిజ్ఞానం కనీసం ఉన్న వారికి కూడా అనుమానం వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక కూడా కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉందన్నమాట నిజం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణల సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నాడు, కానీ
ప్రాసెస్ ఒక్కరోజు ఇప్పుడు ఇదేమి పారాసిటమాల్ కాదు కదా రేవంత్ రెడ్డి. సో ఇలా టెంపరేచర్ పెరిగిందంటే వెంటనే డోలో 650 వేస్తే మొత్తం జ్వరం తగ్గిపోయినట్టు రేవంత్ రెడ్డి ఏమన్నాడు